ఈరోజు చాలామంది జీవితాల్లో కూడా ఇదే ప్రశ్న అండి. వై గాడ్, వై మీ? ఎందుకు ప్రభా నేను ఎందుకు? ఎందుకు ప్రభా నా కుటుంబంలో నేను ఈ అవమానం ఎందుకు? ఎందుకు ప్రభా నా జీవితంలో ఈ నష్టం ఎందుకు? ఎందుకు నా తోటోళ్ళు బాగానే ఉన్నారు కదా, నా సంఘస్థులు బాగానే ఉన్నారు కదా, మా పాస్టర్ బాగానే ఉన్నాడు కదా, మా వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, నేను మాత్రం ఎందుకు కష్టపడాలి? వై మీ? ఈరోజు చాలామందికి మేబీ యువర్ డాక్టర్స్ రిపోర్ట్స్ ఆర్ మేకింగ్ యూ క్వశ్చన్, వై లార్డ్, వై మీ? ఐ హ్యావ్ సో మచ్ ఫెయిత్ ఆన్ యూ. నీ మీద ఎంతో విశ్వాసం కలిగి ఉన్నాను ప్రభా, నా జీవితం ఎందుకు ఇలాగా? ఎందుకు ప్రభా? దీన్ని బట్టి అవమానం కదయ్యా. నాకెందుకు ఈ క్యాన్సర్? నాకెందుకు ఈ కిడ్నీ ఫెయిల్యూర్? నాకెందుకు ఈ హార్ట్ డిజీజ్? నాకెందుకు ఈ ప్రాబ్లం? వై మీ? నేను నిన్ను స్తుతిస్తున్నాను కదా, సేవిస్తున్నాను కదా, ఆలయానికి వస్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, నేను గణపరుస్తున్నాను కదా, వై మీ? అలాంటి ప్రశ్నలు ఉన్నవారైతే మీరు ఒకటి జ్ఞాపకం చేసుకోండి, మీ దృష్టి అంతా ఒకటే, క్రీస్తుని వెంబడించాలి. మీ జీవితంలో ఆయన అనుమతి లేనిది ఏది జరగదు. ఆయన అనుమతించాడంటే ఆయన మహిమ కొరకు మాత్రమే. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? ఈరోజు మన జీవితంలో ఎలాంటి వారికి ఇచ్చే ఆన్సర్ చెప్తున్నాను. మెనీ పీపుల్ సే వై మీ, వై డిడ్ హీ డూ దిస్ టు మీ, వై డిడ్ దే డూ దిస్ టు మీ, వాట్ డిడ్ దిస్ హ్యాపెన్, వై డిడ్ గాడ్ రెస్పాండ్? దేవుడు ఎందుకు కార్యం చేయలేదు? ఒకటి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు అందరికీ స్వతంత్రత ఇచ్చాడు. ప్రతి ఒక్కరు మీ ఇష్టం ఉంది, మీ చిత్తం ఉంది. మీ చిత్తము దేవుని చిత్తాన్ని సమర్పించుకుంటేనే దేవుని చిత్తం జరుగుతుంది, లేకపోతే మీ చిత్తమే. అనుకుంటానండి, ఒక మనిషి చిత్తించాడు తాగాలని, ఒక మనిషి మత్తుగా మారాలని ఆశపడ్డాడు. దేవుడు ఆపుతాడా? అది ఆయన చిత్తం, ఆ మనిషి చిత్తం, దేవుని చిత్తం కాదు. దేవుడు ఆపినట్లయితే దేవుడు మనుషుడికి స్వతంత్రత ఇచ్చాడా? టుడే వీఆర్ ఫ్రీ, వీ హ్యావ్ చాయిస్. మనం నిజంగా బెటర్ అంటే మన స్వతంత్రులమే. దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు. హీ హెస్ గివెన్ ఫ్రీ విల్. ఆ మాటకు అర్థం ఏంటంటే, నీవు ఏది కావాలో కోరుకోవచ్చు, నువ్వు ఏది కావాలో చెయ్యొచ్చు. ఒక మనిషి తాగి 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 మత్తుడై ఆ మత్తులో తను చేసే పని, ఇట్ ఈస్ హిస్ చాయిస్. ఒక మనిషి తాగి రోడ్డు మీద పిచ్చి పిచ్చిగా నడిపి ఒక మనిషిని గుద్ది చంపుతాం, దట్ ఈస్ ద చాయిస్ దట్ హీ హెస్ మేడ్. అవునా కాదా? ఇట్ ఈస్ అ చాయిస్. ఒక మనిషి కోపంతో కత్తి తీసుకుని కూడా పొడిచి చంపేస్తాం, ఇట్స్ అ చాయిస్ దట్ హీ హెస్ మేడ్. ఒక మనిషి జీవితాన్ని విసిగిపోయి దేవుని మీద ఆధారపడకుండా తను చంపుకుని చస్తాం, సూసైడ్ ఇస్ ద చాయిస్ దట్ ద పర్సన్ హెస్ మేడ్. దేవుడు అలాగా కొందరిని ఆపి కొందరిని ఆపకపోతే ఆయన దేవుడు కాదు, న్యాయవంతుడు కాదు. హీఈస్ నాట్ జస్ట్ఫుల్. అలాగ అందరిని ఆపితే మనుషుడు కాదు, రోబోట్. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు కూడా మనుషుడిని రోబోట్ లాగా చేసేయచ్చు. రోబోట్ లాగా చేసుకుంటే నీకు నీ చిత్తం లేదు, యూ డోంట్ హ్యావ్ ఎ చాయిస్. దేవుడు ఆదామును రూపించిన దగ్గర నుంచి గాడ్ హెస్ గివెన్ హిమ్ ఫ్రీడమ్. ఇదిగో ఈ ఫలము తినద్దు, అది చాయిస్ ఇచ్చాడు. అక్కడ తిన్న రోజున అంటే దెర్ ఇస్ అ చాయిస్. నీకు చాయిస్ ఇస్తున్నాను, నీవు తిన్నావా, కాన్సిక్వెన్స్ ఇది. తినలేదా, నువ్వు ఇలాగ ఉంటావు. మనుషుడు నిర్ణయించుకున్నాడు తినటానికి, మనుషుడు కోరాడు తినటానికి. మీరు అనొచ్చు మనుషుడు అంటే అవ్వ కాదండి. అవును, మానవులు, ద హ్యూమానిటీ, ద హ్యూమన్స్. అక్కడి నుండి ఇప్పటి వరకు దేవుడు మనుషుని ఒకటే అడుగుతున్నాడండి, కమ్ మై వే, నా మార్గంలోకి రా, నా చిత్తంలోకి రా, నేను ఇచ్చేది రా, నన్ను నమ్ము. ఇట్ టేక్స్ ఫెయిత్. కానీ మనుషుడు తన ద్వారంగా తను చేసే తప్పుడు నిర్ణయాలు బట్టి కొంతమంది దేవుని బిడ్డలు బాధించబడేటప్పుడు, ఆ బాధించబడిన వారికి వస్తుంది వెంటనే ప్రశ్న, దేవుడేడి? దేవుడు ఎందుకు ఆపలే? దేవుడు ఎందుకు చేయలే? దేవుడు ఎందుకు జరిగించలే? ఎప్పుడన్నా ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఒక మనిషి సంపూర్ణంగా దేవుని చేతుల్లో ఉంటేనే కానీ సంపూర్ణంగా దైవ కార్యంని వారు రుజువు చూడలేరు. కెన్ యు గెట్ దిస్ వర్డ్? ఈరోజు చాలామంది వేర్ ఇస్ గాడ్ అని అడిగిన వారిని, హౌ వాస్ దట్ పర్సన్ లివింగ్? ఆ దాడి చేయబడిన జీవితంలో సరిగా ఉందా? ఏమాత్రం లోపం లేదా? అబ్సల్యూట్గా దైవరీకంగా ఉందా? లోపం ఉన్నట్లయితే దెర్ ఇస్ ఆల్వేస్ అ వార్. యుద్ధం ఉన్న ప్రతిసారి ఏ ఒక్కరిది నాది అని చెప్పలేరు. అవునా కదా? ఒక విషయం గురించి, ఒక ఫోన్ గురించి ఇద్దరు పోరాడుతున్నారండి, ఇది నా ఫోను. ఇప్పుడు ఇది ఎవరి ఫోను తెలియదు, ఎవరిదో ఒకరికి తేరాలి. ఈరోజు చాలామంది జీవితాలు కూడా పోరాటాలు ఉన్నాయి, ఎవరిదో తెలియదు. ఇంకా ఆదివారము, ఫ్రైడే దేవుని బిడ్డ అని పిలబడతారు. మండే నుండి రెస్ట్ ఆఫ్ ద డేస్, థర్స్డే, సాటర్డే అంతా యూ లైవ్ లైక్ వరల్డ్లీ పర్సన్. లోకంతో స్నేహం, దేవునితో వైరము. దేవుడు అంటాడు, ఇది నాకు విరోధా, నా శత్రువా, నా స్నేహితుడా, నా బిడ్డ. మళ్ళీ ఫ్రైడే వచ్చి దేవా నేను నీ బిడ్డని, ఆదివారం వచ్చి దేవా నేను నీ బిడ్డని. మరలా మండే చేసే తప్పుడు కార్యాలలో దేవుడేడి?
షద్రక్ మేషక్ అబ్దెనగోలు అగ్నిగుండంలో వేయబడ్డారు. దేవుడి దిగి రాలేదా? దానియేలు దేవుని ద్వారా, దానియేలు గురించి చెప్పేటప్పుడు యువర్ ఎస్టీమ్డ్ బై గాడ్, దేవుని ద్వారా గౌరవించబడిన వ్యక్తివి, దేవుని ద్వారా గౌరవించబడిన వ్యక్తివి అని దూత చెప్తుంది దానియేలుతో. అంటే ఎందుకు గౌరవం అంటే నువ్వు దేవుని గణపరిచే వ్యక్తివి, నువ్వు దేవుని గణపరుస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను గౌరవిస్తున్నాడు. వావ్! ఈరోజు లోకంలో మనం ఎవరైనా గౌరవిస్తే, గణపరుస్తే వారు వెంటనే ఏం చేస్తారు చెప్పండి? ఓకే 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 సార్, నమస్కారం సార్ అన్నాం అనుకో, ఓకే ఓకే. ఎవరైనా నమస్కారం సార్, నమస్కారం అన్నారంటే అర్థం ఏంటి? దర్ ఆనరింగ్ యూ, దర్ ఆనరింగ్ యూ. దేవుడు గౌరవిస్తున్నాడు అంత దానియేలుని. అందుకని సింహాల బోన్లు వేసినా కూడా దేవుడు దూతను పంపించాడంట. దేవుడు దూతను పంపించి సింహాల నోరుని మూయించాడంట. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేర్ ఆర్ మెనీ టైమ్స్ గాడ్ డస్ మిరకల్స్, వండర్స్, బట్ మెనీ టైమ్స్ గాడ్ డస్ నాట్ డూ ఎనీథింగ్, జస్ట్ వాచ్. అలాంటి సమయంలో ఏం చేస్తారు? అలాంటి సమయంలో ఏం చేయగలుగుతారు? అలాంటి సమయంలో దేవుణ్ణి వెంబడించగలుగుతారా? అలాంటి సమయంలో దేవుడు నమ్మదగిన దేవుడిని నమ్మగలుగుతారా? అలాంటి సమయంలో దేవుడు సమస్తము సమకూర్చి జరిగిస్తాడని చెప్పగలుగుతారా? దట్ ఈస్ రియల్ ఫెయిత్. మీరు అనొచ్చేమో, మీరు చెప్పే వాక్యం నా విశ్వాసాన్ని నేనేం పెంచుతలేదు, ఇది నిజంగా విశ్వాసాన్ని బలపరిచే వాక్యమేనా? అవును, నిజముగా. విశ్వాసం అంటే నువ్వు అడిగినని పొందుకుంటా మాత్రమే కాదు. విశ్వాసం అంటే నువ్వు అనుకున్నట్టు జీవితం వెళ్తాం కాదు. విశ్వాసం అంటే ఏ పరిస్థితి ఎలాగ మారినా కూడా నా దేవుడు నా జీవితంలో నమ్మదగిన దేవుడు సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. హీ విల్ నాట్ లీవ్ మీ, హీ విల్ నాట్ ఫర్గెట్ మీ, హీ విల్ నాట్ లెట్ మీ గో. అది విశ్వాసం అంటే. ఈరోజు మనుషుడికి నువ్వు అడిగింది ఇచ్చేది దేవుడు, నమ్ము. అడిగేది చేసేది దేవుడు, నమ్ము. నువ్వు కోరినవి ఇచ్చేది దేవుడు, నమ్ము. బట్ ఐ వాంట్ టెల్ యూ హియర్ టుడే, నువ్వు అడిగింది జరగకపోయినా, నువ్వు కోరింది జరగకపోయినా, ఏదైతే జరగకూడదంటావో అదే జరిగినప్పుడు కూడా, కెన్ యూ స్టిల్ బిలీవ్? ఇఫ్ యూ కెన్ ట్రూలీ బిలీవ్, దెన్ యూ ఆర్ అ ఫెయిత్ఫుల్ పర్సన్, యూ ఆర్ అ బిలీవర్. ఎందుకంటే ఇక్కడ శిష్యుల విషయంలో చూసినప్పుడు ఒక్కొక్కరు ఎలా మరణించారు తెలుసా? ప్రతి ఒక్కరు చిత్రహింస పెట్టబడ్డారు. ప్రతి ఒక్కరు ఎంతో కష్టము, ఎంతో వేదన, ఎంతో బాధ, ఎంతో దుఃఖము. అపోస్తుల కార్యాలు చూస్తే 12వ అధ్యాయంలో చూస్తే యాకోబుని, పేతురుని చెరసాల్లో వేస్తారు. యాకోబుని, పేతురుని చిత్రహింస పెడతారు. యాకోబుని హేరోదు కఠినుడు, మూర్ఖుడు ఏం చేస్తాడు తెలుసా? కత్తితో మెడ నరికించేస్తాడు. ఈ మాట గమనించండి. దేవుడు వై ఈజ్ నాట్ బీయింగ్ ఫేర్? యువర్ క్వశ్చన్ ఇస్ దట్. యాకోబు ఒక చైన్లో, ఒక చెరసాల్లో ఉన్నాడు అనుకుంటున్నాడు. రెండు లేకపోతే ఆ పక్క దాంట్లోనే పేతురు ఉన్నాడు. యాకోబుని నరికించేశారు. ఆర్డర్ ఇచ్చారు. ఏంటి తెలుసా? హేరోదు చెప్పింది ఏంటి తెలుసా? పొద్దుటే తెల్లవారుజామునే ఎప్పుడైతే సన్ రైజ్ లెగుస్తుందో పేతురుని కూడా చంపేయండి ఆర్డర్ ఇచ్చారు. కానీ ఆ రాత్రి ఏమవుతుంది? సంఘం అంతా కూడి ప్రార్థన చేస్తున్నారు. రోడా అనే ఇంట్లో, ఆ స్త్రీ ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు. ఆ ఇంట్లో ప్రార్థన చేసేటప్పుడు దేవుని దూత ఆ రాత్రి పేతురు దగ్గరకు వచ్చి, నిద్రపోతున్నాడు పేతురు. పొద్దుట తలకాయ నరికేస్తారంటే పడుకుని ఉన్నాడు. అంటే ఆయనలో ఉన్న కాన్ఫిడెన్స్ చూడండి, ఆయనలో ఉన్న విశ్వాసం చూడండి. ఆయన ఎదిరి మిమ్మల్ని పొద్దుట చంపేస్తున్నారండి. ఏం చేస్తారు మీరు? నైట్ గాలి పెట్టారా? ఏడ్చారా? పరిగెత్తరా? ఎట్లా పరిపాలన చూడరా? ఆయన చూడండి కూలి పడుకుని ఉన్నాడంట. ఆయన పడుకుని ఉన్నాడంట. దేవుని దూత వచ్చి లేపుతుందంట, లెగట్లేదంట. ఇంకా మీరు ఆ అధ్యాయం మొత్తంలో చదివితే అక్కడ ఆయన పట్టణపు గుమ్మం దగ్గర తీసుకెళ్ళేంత వరకు ఆయనకి స్పృహ రాలేదంట. అంటే ఎక్కడున్నాడో గ్రహించుకోలేదంట. అంతవరకు దూత నడుపుని వెళ్తున్నాడు. అంత మత్తుకు పడుకుని ఉన్నాడు పాపం. కానీ అనుకుని చూడండి, ఆయన ఆ ఇంటికి వెళ్ళాడు. ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ పరిస్థితి అనుకుని చూడండి. సంఘము ప్రార్థన చేస్తున్నారంటే, పేతురు చెరసాలలో ఉన్నారంటే పేతురు భార్య ఏం చేస్తుంది? ఆ టీంతో అక్కడ ప్రార్థనలు ఉంటుంది కదా, ఆయన బిడ్డలు కూడా అక్కడ ఉంటారు కదా. పేతురికి భార్య ఉందండి, తెలుసా లేదా? పేతురు అత్తగారిని స్వస్థపరిచాడు యేసుప్రభువు, మర్చిపోయారా? చరిత్ర కొంచెం తెలుసు. ఆయన కూతురు కూడా ఉంది. ఆ కూతురు నడవలేని కూతురు అంట. కానీ ఆయనకు కూతురు కనబడుతుంది, భార్య ఉంది. ఇక్కడ యాకోబు కూడా కుటుంబం ఉంది. అనుకుని చూడండి, ఆ రాత్రి అందరూ ప్రార్థన చేస్తారు, ఈయన ఒక్కడు మాత్రం వచ్చి తలుపు కొడుతున్నాడు.
పేతురు లోటుకు వచ్చారు. సంఘం అంతా సంతోషంగా ఉంది. పేతురు భార్య కౌగులించి ఉండదు, బిడ్డ కౌగులించు డాడీ. కానీ పక్కన యాకోబు భార్యకి ఎలా ఉంటుంది? ఎందుకు దేవుడు పేతురు మాత్రం బ్రతికి, నా భర్త తలకై నరకబడింది, దేవుడు న్యాయం చేయలేదే? పేతురు మాత్రం బ్రతికించాడు, నా భర్తని దిక్కుమాలను చావు చంపించాడే. వై? అదే వ్యక్తి ఈయన తలకై నరికించినప్పుడు ఏం చేయలేదో ఈయన తలకై పొద్దున్న నరికిస్తాడంటే అనుమతించాడా? తప్పించాడు కదా. మరి దేవుడు న్యాయం చేయడా? ఇమాజిన్ హౌ హార్డ్ ఇట్ ఇస్. యు సీ హౌ హార్డ్ ఇట్ ఇస్. ఈరోజు చాలామంది జీవితాల ప్రశ్న అలాగే, మానవత్వం అలాగే ఉంటుంది. నాకెందుకు జరిగింది, వాళ్ళకి ఎందుకు జరగలే? వారి జీవితంలో ఎందుకు జరగలే, నా జీవితంలో ఎందుకు? నాకెందుకు ఈ కీడు, వాళ్ళకి ఎందుకు లేదు ఆ కీడు? వారు బాగానే ఉన్నారు, వాళ్ళని తప్పించారు దేవుడు, అదే విషయంలో నాకెందుకు వచ్చింది? నమ్మగలుగుతామండి ఏది జరిగినా దేవుడు మేలు చేస్తాడని? నిజంగా నమ్మగలుగుతారా? ఈరోజు చాలామంది కుటుంబాలు చూసినప్పుడు కూడా మీకేం మీ కుటుంబం బాగుంటుంది, మీకేం మీ ఇది బాగుంటుంది చెప్తాను. ఈరోజు పౌలు కూడా చెప్తాడండి, ఆయన పొందే శ్రమ అంతా, పౌలు అంతా చిత్రహింస, ఎన్నిసార్లు మర్ర కొట్టారంట, అంటే చావు బ్రతుకుల్లో వదిలేరంట. అయినా కూడా ఆయన అంటున్నాడు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపదు, అది ఖడ్గమని నన్ను ఎడబాపదు, మరణమని నన్ను ఎడబాపదు. నథింగ్ కెన్ సపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. ఈరోజు మీకు ఆ నిశ్చయత ఉందా? ఆయన అంటాడు, ఇప్పుడున్న శ్రమల కన్నా ఆయన నిశ్చయత ఏంటి తెలుసా? నిశ్చయత లేనిది ఎవరికి విశ్వాసం లేదు. విశ్వాసం అంటే ఏదో ఒకటి నమ్ముతాం. విశ్వాసం అంటే దేవుడు నమ్మదగిన దేవుడు అని నమ్ముతాం. యూ బిలీవ్, ఇట్ మీన్స్ యూ హ్యావ్ ఎ రీజన్ టు బిలీవ్. ఈరోజు చాలామంది బిలీవ్కి రీజన్ లేదు. వై డూ యూ బిలీవ్ జీసస్? కెన్ యూ టెల్ మీ? ఎందుకు యేసుని నమ్ముతున్నారు? స్వస్థపరుస్తాడనండి, ఉద్యోగం ఇస్తాడనండి, కుటుంబాన్ని కడతాడనండి. వీటి కొరకే నమ్ముకుంటున్నారంటే మీ స్వార్థానికి నమ్ముకుంటున్నారు. లీవ్ హిమ్. నో, బిలీవ్ హిమ్ ఫర్ హూ హీ ఇస్. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి నమ్మండి, మీ స్వార్థం బట్టి కాదు. మీ అవసరతలు ప్రతి అక్కర్ని తీర్చే దేవుడు, కానీ అక్కర్ల కొరకు దేవుడిని నమ్ముకోకండి. అది స్వార్థం. స్వార్థం పనికిరాదు ప్రేమలో. స్వార్థం ఎక్కడ కనబడుతుంది, దెన్ ఇట్స్ ట్రూలీ నాట్ లవ్. ఈరోజు చాలా మంది వారి జీవితాలను పరీక్షించుకోవాలి. ఎందుకంటే రోమిలికి రాసిన పత్రిక 8:18 ఒకసారి చదువుదామా? మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము. 24-25 కూడా చదవండి. ఎలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడి. ఏంటి నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడతాము? దేంట్లో నిరీక్షణ? నిరీక్షింపబడినది కనబడినప్పుడు, నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. నిరీక్షణ ఉన్నది కనబడినప్పుడు నిరీక్షణ పని లేదు. ఇప్పుడు ఏంటి మీరు దేవుని నమ్మేది? ఈరోజు చాలామంది నమ్మేది, ఈరోజు చాలామంది చూడండి, దేవుని బిడ్డలో క్రైస్తవులను పిలబడటానికి, లోకానికి అవమానం తెస్తానికి కారణం ఏంటి తెలుసా? ఉద్యోగం కొరకు దేవుని నమ్ముకుంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుని పని ఏముంది? అందుకని దేవుని విడిచిపెడతారు. గర్భఫలం కొరకు దేవుని నమ్ముకుంటారు. గర్భఫలం దొరికిన తర్వాత మర్చిపోతారు. పెళ్లి కొరకు దేవుణ్ణి నమ్ముకుంటారు. ఇన్ని సంవత్సరాలు పెళ్ళి అవ్వాలి, పెళ్ళైన తర్వాత దేవునికి టైం లేదు, దేవుని మర్చిపోతారు. యు సీ గాడ్ ఫర్ ఎ సబ్జెక్ట్, ఫర్ అన్ ఆబ్జెక్ట్, ఫర్ ఎ పర్పస్. యు లీవ్ గాడ్ ఆఫ్టర్ యూ అచీవ్ వాట్ యూ గాడ్. కానీ నిజంగా ఎంతమంది ఆయన కొరకు నమ్ముతున్నారండి? ఆయన ఏమై ఉన్నాడు, ఆయన కావాలని. ఈరోజు మనం పరీక్షించుకోవాలండి. మన స్థితి జీవితంలో, మన గతి జీవితంలో, మనం అనుకున్న దాంట్లో మనం జరగనిటప్పుడు వాట్ విల్ వీ డూ? దేవుడు లేడు పో, దేవుడు చేయడు పో. కెన్ యూ ట్రూలీ బిలీవ్ హూ హీ ఇస్? ఆయన ఏమై ఉన్నాడో నమ్మగలుగుతారా అండి? నమ్మగలిగిన దినమున మీరు విశ్వాసులు. దేవుడు ఎవరికి కీడును ఉద్దేశించే దేవుడు కాదు. మనుషుడు చేసే నిర్ణయాలను బట్టి ఒకరికి కీడు చేస్తాడు. కానీ ఒకటి నమ్మాలి, నిజంగా నమ్ముతాం ఏంటి తెలుసా? మనుషుడు ఎంత కీడు చేసినా కూడా నా దేవుడు నా జీవితంలో సమస్తము ఏదైనా సరే సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. నమ్మేవారు మాత్రం హల్లెలూయా చెప్తారా? పీపుల్ మైట్ టాక్ ఆల్ దట్ దే క్యాన్, పీపుల్ మైట్ డూ ఆల్ దట్ దే క్యాన్. యూ మైట్ ఆస్క్ వై దిస్, ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ అగెయిన్స్ట్. బట్ రిమెంబర్, మనం ఎప్పుడైతే ఆయన నమ్ముతామో ఆయన అన్ని సమకూర్చి జరిగిస్తాడండి. ఈరోజు చాలామంది ఇతరుల జీవితాలను చూసి పోల్చుకుంటా, ఇతర జీవితాలను చూసి నా జీవితంలో ఎలాగ లేదే, నా జీవితంలో ఎలాగ లేదే, నా జీవితంలో ఎలా. డోంట్ స్టాప్ కంపేరింగ్. ఈరోజు చాలామంది దే థింక్ దెమ్సెల్వ్స్ యాస్
పర్ఫెక్ట్ పీపుల్ జడ్జింగ్ అదర్స్. వారిలో లోపాలు చూసుకుంటే ఇంకోటి జోలికి వెళ్ళరు. వారిలో బలహీనతలు చూసుకుంటే ఇంకోటి దగ్గరికి వెళ్ళరు. ఈరోజు చాలామంది వారు బలహీనతలు చూసుకోకుండా ఇతరులను నేరాలు మోపుతున్నారు. కానీ దేవుని వాక్యం అర్థం లాంటిదంట. ప్రతి ఒక్కరి బలహీనతలను చూపిస్తుంది. ప్రతి ఒక్కరి నీలో ఇది లోపం, నీ మాటలు ఇది తప్పు, నువ్వు చేసింది ఇది తప్పు, నువ్వు చూసింది ఇది తప్పు, నువ్వు జరిగించింది ఇది తప్పు. తగ్గించుకో తగ్గించుకో తగ్గించుకో. నేను మొగుడిని నేను ఎందుకు తగ్గించుకోవాలి? నేను ఇంత చేసిన భార్యను నేను ఎందుకు తగ్గించుకోవాలి? నేను సంపాదించే భార్యను నేను ఎందుకు తగ్గించుకోవాలి? దట్ ఇస్ నాట్ ది థింగ్. మన జీవితంలో చాలాసార్లు దేవుని చిత్తాన్ని వెతకకుండా మనం అనుకునేది జరిగినప్పుడు, మనం ఆశపడినట్టుగా జరిగినప్పుడు దేవుడే చేస్తాడు అనుకుని ముందుకు దిగిపోతాం. ఈరోజు చాలామంది జీవితంలో ఇదే పరిస్థితి. యూ డోంట్ ఆస్క్ గాడ్, యూ డోంట్ కన్ఫర్మ్ ఫ్రమ్ గాడ్, యూ డోంట్ రన్ ఆఫ్టర్ ద విల్ ఆఫ్ గాడ్. యూ థింక్ గాడ్ ఈస్ డూయింగ్, గాడ్ రియల్లీ నెవర్ డిడ్ దట్. అలాంటి ఇక్కట్లోకి దిగిపి, అలాంటి సమస్యలోకి దిగిపి, దేవా నువ్వు అనుకున్నానే ఏంటిది, దేవా నువ్వేం చేయవా, దేవా నువ్వేం జరిగించవా, దేవా నువ్వు చేయవా కార్యం, దేవా నువ్వు చూపివా. దేవుడే లేడు. పో. దేవుడు మన జీవితంలో తప్పుల్ని సరిదిద్దుకోవాలని అవకాశం ఇస్తున్నాడండి. అవకాశం ఇచ్చినప్పుడు మనం ఆయన పాదాలు పట్టుకుని పాపం ఒప్పుకుని మన బుద్ధి మార్చుకుని మన దృష్టి మార్చుకుని ఆయన చిత్తంలోకి వస్తే అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. దెన్ హీ విల్ డూ ఆల్ ఫర్ గుడ్. ఆయన ప్రేమించే వారికి ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. ఆ వాక్యం చదువుతామా? రోమన్స్ 8:28. దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై, మేలు కలుగుటకై ఏం చేస్తానుకంట? మేలు చేస్తాను. నాకు ఇంకా అర్థం కాదు ప్రభువా. మా జీవితంలో మేము చేసిన తప్పులు, మా జీవితంలో మేము చేసిన పొరపాట్లు, మా బలహీనత బట్టి మేము చేసిన కార్యాలు, ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇంకా మాకు మేలు చేయాలని ఆశపడుతున్నావు ప్రభువా. నువ్వు ఇంకా మేలు చేయాలని ఆశపడుతున్నావు ప్రభా. ఏదో బ్రతుకు అడ్జస్ట్ చేయాలని కాదు, ఏదో బ్రతుకు ముందుకు వెళ్ళిపోవాలని కాదు, ఏదో జీవిస్తాం కాదు. మేలు. మీ పక్కన వాళ్ళని చూస్తే దేవుడు మేలు చేస్తాడని చెప్పండి. ఆయన మేలు చేసే దేవుడు అని చెప్పండి. కానీ దేవుడు ఒకటి అంటాడు, నువ్వు నన్ను వెంబడించు, నువ్వు నన్ను వెంబడించు, నీ సిలువెత్తుకుని నన్ను వెంబడించు. ఈరోజు మన జీవితంలో నిజంగా ఆయన సమర్పించుకునే దేవా, ఐ బిలీవ్ యూ, నిన్ను నమ్ముతున్నాను ప్రభా, నిన్ను వెంబడిస్తానయ్యా. ఈరోజు మన కొరకు సమస్తం మేలు చేస్తానికి యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మీ నిమిత్తమై, నా నిమిత్తమై, మనందరి నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాడండి. ఈరోజు మన కృపాకాలంలో ఉన్నట్టు కృప అనుగ్రహించబడింది క్రీస్తు యేసు ద్వారంగా. ఇఫ్ యూ హ్యావ్ గ్రేస్, దట్ మీన్స్ క్రైస్ట్ ఇస్ స్టిల్ గివింగ్ అన్ ఆపర్చునిటీ. ఈ సమయంలో దయచేసి స్థలంలోంచి దేవా నేను నమ్ముతున్నాను ప్రభా. చిన్న ప్రార్థన చేద్దామా? నేను నమ్ముతున్నాను ప్రభా, నా జీవితంలో నువ్వు మేలు చేస్తాను నమ్ముతున్నాను ప్రభా. నా పోరాటంలో నాకు జయమిస్తాను నమ్ముతున్నాను ప్రభా. ఇతరులతో పోల్చుకుంటాం కాదు, ఇతరులను చూస్తాం కాదు ప్రభా, నేను నమ్ముతున్నాను అయ్యా. ఐ బిలీవ్ లార్డ్, ఐ బిలీవ్ యు ఆర్ ఫెయిత్ఫుల్. నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, నీవు చాలిన దేవుడు ప్రభా, నీవు కృప కనికరము కలిగిన దేవుడు అయ్యా, నువ్వు సమస్తం సమకూర్చి జరిగించే దేవుడు అయ్యా. దుష్టుడు నాకు విరోధంగా ఎన్ని కీడు తలంచినా కూడా సమస్తం నాకు మేలుగా మార్చగలిగిన దేవుడు నేను నమ్ముచున్నాను. ఐ బిలీవ్ లార్డ్, ఐ బిలీవ్ లార్డ్, ఐ బిలీవ్. చెప్పండి, మీరు ఆయన వెంబడిస్తారా? దేవుడు కోరేది ఒకటే, ఇతర సంగతి నీకు కాదు కావాల్సింది, నీవు నన్ను వెంబడించు. ఏ పరిస్థితి అయినా కూడా నీవు నన్ను వెంబడించు. ఈరోజు ధైర్యంతో నేను చెప్పగలిగింది ఒకటే, బలహీనమైన లోపాలు కలిగిన వ్యక్తుల్ని ఆయన రక్తము కప్పుతుంది కాబట్టి మాత్రమే ఈరోజు ఇక్కడ నిలిచి ఉన్నాం మేము. ఓన్లీ బికాస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ వాషింగ్ us, కవరింగ్ us, సీలింగ్ us. we are the children of God. ఆ రక్తము మీకు ఉన్నంతసేపు మీరు దేనికి చింతించాల్సిన అవసరం లేదు. యేసు రక్తం ఎక్కడ ఉందో అక్కడ నీతిమంతులుగా మార్చబడుతున్నామండి. మన నీతి కార్యాలు కాదు, ఆయన రక్తము. ఈరోజు మీరు కోరాల్సింది ప్రభా, నీ రక్తంతో నన్ను కప్పయ్యా, నీ రక్తంతో నన్ను కప్పు, నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించు. ఆయన ఆత్మ సహాయాన్ని అడుగుదామా? ఆయన నమ్ముదామా? మనస్ఫూర్తిగా ఆయన నమ్ముదామా? కెన్ యూ ట్రూలీ ట్రస్ట్ గాడ్? కెన్ యూ ట్రూలీ బిలీవ్ గాడ్? కౌంట్ హిమ్ ఫెయిత్ఫుల్, 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 ఫెయిత్ఫుల్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. మనుషులు చేసిన కీడు నీకు మేలుగా మార్చే దేవుడు.
మన మార్గం అంతా అంధకారంగా పోయినా కూడా పర్వాలేదండి. ఆయన వాక్కు మనకి జీవాన్ని ఇచ్చేది, మన పాదాలకి దీపమై ఉంది, ప్రతి అడుగులో మనకి నిశ్చయితనిచ్చేది. రేపంతా మునుపంతా ముందున్నదంతా ఏం జరగబోతుందో మీకు తెలియపోవచ్చేమో, కానీ ఈరోజు ప్రతిదీ మీ జీవితంలో సమకూర్చి జరిగించే దేవుడు, ఈరోజు మీ జీవితంలో అన్ని మేలు చేసే దేవుడు, ఈరోజు మీ జీవితంలో ప్రతిదీ ఆయన ఆత్మ ద్వారా నిర్ణయించి నడిపించే దేవుడు. గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. చెప్పండి, దేవా నేను నమ్ముతున్నానయ్యా, నేను నమ్ముతున్నాను ప్రభా, నేను నమ్ముతున్నాను ప్రభా. ఈరోజు నిర్ణయించిన ప్రతి ఒక్కరిని చూడు ప్రభా, ప్రతి ఒక్కరిని బలపరచు ప్రభా, ప్రతి ఒక్కరిని లేవనెత్తు ప్రభా. మా తప్పులు మేము ఒప్పుకుంటున్నాము, మా పొరపాట్లు మేము సరిదిద్దుకుంటున్నాము. దేవా నీకులాగా జీవించాలని, నీ సాక్షులుగా బ్రతకాలని ఆశపడుతున్నామయ్యా. ఎవరెవరైతే నీ ఆత్మ సహాయాన్ని వేడుకుంటున్నారో, ఎవరెవరైతే నీ ఆత్మ శక్తిని వేడుకుంటున్నారో, ఎవరెవరైతే నీ ఆత్మ ద్వారా నడిపించబడాలని ఆశపడుతున్నారో, దేవా వారి ప్రార్థనకి జవాబు దయచేయ. బలపరచు పరిశుద్ధాత్మదేవ, నడిపించు పరిశుద్ధాత్మదేవ, సర్వ సత్యములోకి మమ్మల్ని నడిపించేయ. అయ్యా తండ్రి, నీ ఆత్మ కలిగిన వారుగా, క్రీస్తు మనస్సు కలిగిన వారుగా, ఈ లోకానికి మాదిరికరమైన జీవితంగా, మా జీవితంలో ఎన్ని పోరాటాలు వచ్చినాయి, ఎన్ని సమస్యలు వచ్చినాయి, మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ మా పరుగులో మేము నమ్మకస్తులుగా ముందుకెళ్ళే జీవితాన్ని దయచేయ. ఈరోజు నీ ఆలయంలో కూడిన ప్రతి ఒక్కరిని చూడు ప్రభా, ప్రతి ఒక్కరి జీవితాన్ని పరీక్షించు ప్రభా. అయ్యా నీ వాక్యం ద్వారా వారు సరిదిద్దుకుంటానికి, హెచ్చరించబడటానికి, ఆదరించబడటానికి, అయ్యా గమ్యము చేరటానికి దృష్టి కలిగిన వారు, మా ముందున్న మహిమని మిమ్మల్ని చూచువారుగా, ఇప్పుడున్న పరిస్థితిని, ఇప్పుడున్న శోధనని, ఇప్పుడున్న శ్రమల్ని మేము పట్టించుకోకుండా ముందున్న ఘనతని మేము కోరుతూ, ముందున్న పరుగునికి పరిగెత్తేవారిగా మాకు శక్తి ఇచ్చే ప్రభా. దేవా నీ బిడ్డలు నష్టంలో ఉంటాను నీకు ఇష్టం లేదు ప్రభా. అయ్యా నీ బిడ్డల జీవితంలో జరుగుతున్న అన్యాయములను చూచున్న దేవుడు అయ్యా. నీ బిడ్డల కుటుంబాల్లో అపవాది దాడులు చేస్తున్న దాడులు వెరుగున్న దేవుడు అయ్యా. మనుషుడు వాడు హృదయ కాఠినం చేత ఎన్నో విషయాలు కీడు తలుస్తూ, శోధించబడుతూ నాశనాన్ని తీసుకొస్తూ ఉన్నాడయ్యా. ప్రభువా నీ కృప, నీ ప్రేమ మా పట్ల ఇంకా అధికంగా ఉంచి ఈరోజు మా జీవితంలో ఇంకా మేలు చేయాలని, ఇంకా మేము గమ్యము చేరినట్లుగా జీవించాలని, ఇంకా అన్ని విషయంలో గనులుగా, నీకు సాక్షులుగా, నీ సొత్తుగా జీవించాలని నీవు కోరుతూ మా జీవితంలో ఇంకా నడిపిస్తున్న వందరంలో. Lord help us Lord to believe when we are weak that we are strong because of your spirit that strengthens us. మా బలహీన పరిస్థితుల్లో నీ కృప మాకుంటే చాలు ప్రభా, నీ కృప ఉంటే చాలు ప్రభా. మేము ఏ స్థితిలో ఉన్నా వెళ్ళిపోతామయ్యా, ఎంత భార పరిస్థితుల్లో వెళ్ళిపోతాం ప్రభా, ఎంత అర్థం కాని పరిస్థితి అయినా కూడా తేల్చుకుంటామయ్యా. ఇట్ ఈస్ ట్రూ, యువర్ గ్రేస్ ఇస్ సఫిషియంట్ లార్డ్. నీ కృప చాలు ప్రభా, ఇది సత్యమయ్యా. మనుషుల మాటల వ్యర్థము, మనుషుల సహాయము వ్యర్థము, మనుషుల ఆదరణ ఓదార్పులు వ్యర్థమయ్యా. నీ కృప మాకుంటే చాలు ప్రభా, ఏదైనా దాటుకుని వెళ్ళిపోతామయ్యా. ప్రభా ఈరోజు మా జీవితంలో తిరిగి చూస్తే నిజంగా నీ కృపను బట్టి నిలిచి ఉన్నామయ్యా. మాలో ఏ ఒక్కరు మీ పరిపూర్ణం కాదు, నీ కృపను బట్టే మేము నిలిచి ఉన్నాం. నీ కృపను బట్టే నీ కొరకు బ్రతకగలుగుతున్నాం. నీ కృపను బట్టే. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి హృదయాన్ని బలపరిచే. నీ కృపనంతవరకు మాకు భయం లేదయ్యా, నీ కృపనంతవరకు మాకు నిరీక్షణ ఉంది ప్రభా. కానీ నీ కృపా కాలంలో నువ్వు ఇచ్చిన ఈ సమయంలో ఎవ్వరు నిర్లక్ష్యం చేసేవారు ఉండను వద్దయ్యా. మమ్మల్ని మేము సరిదిద్దుకున్న వారుగా, మమ్మల్ని మేము పరీక్షించిన వారుగా, మా జీవితాలు మాదిరికరంగా, మా స్థితిగతులు నీకు అంగీకారంగా, మా ప్రవర్తన, మా స్వభావం, మా పని నీకు అంగీకారంగా ఉండినట్లుగా నువ్వు కోరేదంతా ఒకటయ్యా. మాకు అందరికి ఇచ్చే పిలుపు ఒకటేనయ్యా, నిన్ను వెంబడించమంటున్నావయ్యా, నిన్ను వెంబడించమంటున్నావయ్యా. నీ రాజ్యము చేరేంత వరకు నిన్ను వెంబడించమంటున్నావు.
నీ రాజ్యం చేరిన తర్వాత ఇంకా యుగ యుగాల తరతరాలు నీతో పాటు జీవించే జీవితం ప్రభువా. నిన్ను వెంబడించమన్నామని ఇక్కడ అందరికీ ఆహ్వానం ఇస్తున్నావయ్యా. నువ్వు ప్రతి ఒక్కరికి ఇచ్చే పిలుపు అదేనయ్యా. నువ్వు ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా, ఏ పోరాటమైనా నిన్ను వెంబడించమంటున్నావు. నిన్ను ప్రేమించే వారికి సమస్తం మేలు చేస్తాను, మేలు కలిగిస్తాను, నువ్వు ఆనందపడుతూ మేలుగా మారుస్తాను. లార్డ్, ఐ స్పీక్ బ్లెస్సింగ్ అపాన్ యువర్ చిల్డ్రన్ లార్డ్. ఈరోజు మేము అడిగే బ్లెస్సింగ్ డబ్బులు, ఉద్యోగం ఇవి కాదయ్యా. నీ శక్తి ప్రభువా, యువర్ పవర్, యువర్ పవర్, ది గ్రేటెస్ట్ పవర్, పరిశుద్ధాత్మ మాలో ఉంటే ఏ స్థితి అయినా మేము దాటుకుని వెళ్ళిపోతామయ్యా. నువ్వు ఏ పరిస్థితి మాకు అనుమతించినా పర్వాలేదు ప్రభువా. నీవే మాలో ఉంటే మాకు ఇంకే భయం ఏముందయ్యా. ప్రతి విషయంలో మమ్మల్ని బలపరచు, నడిపించు. సమస్తం నీ బిడ్డ జీవితంలో మేలు జరిగించమని వేడుకుంటావు. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.